ఇక్కడ మండలంలో మీరు ఒక అభిమానిగానో లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తారన్నగానో లేకపోతే ఇప్పుడు కాపు నియోజకవర్గం సామాజిక వర్గాన్ని వేరు చేసుకుని ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీరు ఏమిస్తారు పిఠాపురం నియోజకవర్గం? మా చేబ్రోలు గ్రామం నుంచి పిఠాపురం నియోజకవర్గం ముందుగా దత్తత తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటా ఇక్కడ మీటింగ్ పెట్టడం మాకు. అయినా ఆయన ముందు వచ్చినప్పుడు ఆరాధ వచ్చినప్పుడు మన పట్టుపరిశ్రమ ఆఫీసులో మీటింగు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పెట్టాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ గ్రామంలో చాలా ఆయనకి కోరికలు ఉన్నాయి. మంచి గ్రామం, అన్ని కులాలు కలిసి ఉన్నాయి, అందరూ కలిసి ఉంటారు, కుల వర్గాలు లేకుండానే. ఏదో ఎలక్షన్ టైంలో కింద మీద పడతారు కానీ ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిపే పని చేసుకుంటూ ఉంటాం. మేము పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, ఒక పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ గట్టిగా మంచి అభిమానంతో మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరికి మనసులో కలిసింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జనసేన పార్టీ 170% ఉంది ఇప్పటికి. వైసీపీ నుంచి అయితేనో ఉన్న పార్టీల నుంచి అయితేనో ఏ పార్టీ నుంచి అయినా సరే మొత్తం 90% పవన్ కళ్యాణ్ గారికి 60 సంవత్సరాల కాడి నుంచి 20 సంవత్సరాల కుర్రోడు వరకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అడిగినా అడగకపోయినా పవన్ కళ్యాణ్ గారే ఇంకా అక్కడికి వీళ్ళకి కావాల్సింది. ఇక్కడ యువతకు కానీ అభివృద్ధి లేదు. ఎప్పుడూని గత పాలకులు ఉన్నారు, వంగా గీత గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నేను అభివృద్ధి చేశాను అది చేశానని. 5 లక్షలు ఇక్కడ ఇదే తేజీ కానీ మాకు 7 లక్షలు ఇచ్చారు. 7 లక్షలకి 5% కమిషన్ పట్టుకుపోతూ ఉండేది. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ 5% కమిషన్ ఇక్కడ పెద్దల అభివృద్ధిని పెడతాడండి. పరిశ్రమలకు అయితేనో ఇంకో దానికైతేనో ఒక దేవాలయానికి గ్రాంట్ ఇచ్చే పర్సంటేజ్ అడిగారు ఆవిడ. ఇక అభివృద్ధి ఆ చిరంజీవి పేరు మీద నెగ్గి ఆవిడ ఆ అభిమానం కూడా లేకుండా నేను అది చేశాను ఇది చేశాను, పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి వస్తే సంతోషిస్తాను. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటండి, వంక గీత స్థాయి ఏంటి, ఎమ్మెల్యే నెగ్గింది ఇక్కడ అభిమానం అందరూ నెగ్గించండి. తర్వాత జగన్ గారి పాదయాత్ర ఏదో గాలిలో వచ్చి ఎక్కింది, ఆడికి ఎవడో క్యాండిడేట్ లాగి దీన్ని పెట్టుకున్నాడు. అయ్యాల ఆ స్థాయి అంతా మర్చిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు గీత గారు. ఇప్పటికన్నా ఆ ఎగస్టాలు తగ్గించుకుని ఎవరు డబ్బుల గురించి మాట్లాడి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ మళ్ళీ ఎగస్టాలు మాట్లాడితే డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. అది ఓడిపోవడం ఖాయం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యువత అయినా రైతులైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలైనా నియోజకవర్గ ప్రజలైనా పూర్తి స్థాయిలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కంకణం కట్టుకున్నారు. ఆయన గెలిపించే నియోజకవర్గాన్ని ప్రథమ నియోజకవర్గం గెలుపునే ఆయనకి ఒక మణిహారంగా వేసి పవన్ కళ్యాణ్ అయితే ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పంపించి అధ్యక్ష అనిపిస్తాం, ఖచ్చితంగా ఇక్కడి నుంచే పురోభివృద్ధిని సంక్షేమాన్ని అభివృద్ధిని సాధిస్తామని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ వర్మ. ఇక